అథవా చారు సర్వాంగీ రక్షిత స్వేన తేజస నన సృష్టి కళ్యాణి నాగ్నో ప్రవర్తతే అనంటే అని అగ్ని స్వరూపిణి కదా సీతమ్మకి ఏమవుతుందిలే అనుకున్నట్ట. అనుకుంటున్న సమయంలో చారణులు వెళ్తున్నారట ఆకాశ మార్గంలో. వెళుతూ దగ్ధేయం నగరీ లంక సాత ప్రాకార తోరణ జానకీ నచ దగ్ధే విస్మయోద్భుత ఏవ సహ అంటే లంక మొత్తం తగలబడింది కానీ శిశుపావృక్ష కింద సీతమ్మకి ఏం కాలేదని చారణులు చెప్పుకున్నారు ఆకాశ మార్గం. ఆహా, సీతమ్మ తగలబడలేదంటే సీతమ్మ అగ్నిస్వరూపిణి కదా అని మళ్ళీ శిశుపావృక్షం కింద వెళ్ళి అమ్మకి నమస్కరించి అమ్మ వెళ్ళొస్తానమ్మా అంటే, ఆంజనేయ నేను ఒక నెల కంటే ఎక్కువ బ్రతకను, రాముడికి మొత్తం చెప్పు, వెంటనే రమ్మను, రావణ్ణి వధించమను, నన్ను పట్టుకెళ్ళి అయోధ్యలో పట్టాభిషేకం అని నన్ను తీసుకెళ్ళమను అంతే చెప్పింది. అట్లే చెప్తా అన్నాం. వెళ్ళాడు, తిరుగు ప్రయాణం అయ్యాడు. ఆ ఒడ్డున ఎదురు చూస్తున్నటువంటి వానరులకు చెప్పాడు. మధ్యలో మధువనంలో ఆడుకున్నారు. అక్కడి నుంచి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళారు. చెప్పినప్పుడే మాట దృష్టాదేవి దృష్టా సీత అన్నారు. చూడబడింది సీత అన్నాడు. అక్కడ వాగ్వైభవం చూడండి. నేను వెళ్ళాను, నాకు మైనాకుడు అడ్డొచ్చాడు, అక్కడ సురస వచ్చింది, ఇవన్నీ చెప్పలే. రామచంద్రమూర్తి బాధలో ఉన్నాడు, ఆయన ఆనందపడాలి కాబట్టి చూడబడింది సీత. చూడబడింది అంతే. సీత అంటే సీత బాగుందా అని అనుమానం వస్తుందేమో, ఆ క్షణాన్న ఆయన బ్రతుకుతాడా లేదా రాముడు అని చెప్పేసి అని వైభవం కలిగిన ఆంజనేయుడు దృష్టా సీత అంటే నా చూడబడింది సీత అని చెప్పాడు. ఆనందపడ్డారు. రామకి ఇద్దరితో సుందరకాండ అయిపోతుంది. మరి 8 అయింది కాబట్టి యుద్ధకాండలోకి వస్తే మొత్తం విన్నాడు. ఆంజనేయ, ఇంత దుష్కరమైన కార్యం 800 మైళ్ళ సముద్రాన్ని లంఘించడం, నీకు అసలే ఆనవాళ్లే తెలవని సీతమ్మను చూడటం, అక్కడ ఉన్నటువంటి రాక్షసుల్ని వధించడం, రావణాసుల్ని బెదిరించడం, ఇంతటువంటి దూత కార్యం చేయాలంటే మనసుతో కూడా చేయలేడయ్యా. నిజంగా బాహ్యంలో కాదు, ప్రపంచంలో కాదు, మానసికంగా ఊహించుకోవడానికి కూడా ఎవరు చేయలేరు ఈ లోకంలో. నీ ఒక్కడికే చెల్లింది. ఇంత దుష్కర కార్యం చేసినటువంటి నిన్ను నేను సత్కరించాలంటే ఇప్పుడు నాకు రాజ్య పదవి లేదు కదా, నీకు ఆలిమైన సౌఖ్యాన్ని భాగ్యాన్ని ఇస్తున్నా అని చెప్పి ఇచ్చాక రామచంద్రమూర్తి యుద్ధం ఏ రకంగా చేయాలని ప్రణాళిక వేశారు. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో సైన్యం వెళ్ళిపోవాలనుకున్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్రం సీతమ్మ వారి పుట్టిన నక్షత్రం. ఆ బంధించబడిన సీతమ్మ విడుదల కావాలంటే ఆమె పుట్టిన నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రంలో కనుక చేసినట్లయితే ఆ బంధం నుంచి విడుదల చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుందట శాస్త్రం ప్రకారం. అలాది వారు చెప్పారు. ఆ రకంగా ఉత్తర ఫల్గుని నక్షత్రంలో బయలుదేరింది సైన్యం. రావణాసురుడు అటు ఇక్కడ రావణాసురుడు విచారంతో ఉన్నాడు. మంత్రాంగం ఏం చేయాలి, ఎట్లా, రామచంద్రమూర్తికి ఆంజనేయుడు వెళ్ళి చెప్పాడు ఎట్లా సైన్యం అంతా వస్తుంది అని అంటే, అప్పటికి కూడా భజన చేసేవాళ్ళు ఉంటారు కదా రావణాసురుని. రాని రావణ మహారాజా, నీకేంటి, వచ్చిన రామలక్ష్మణుని మొత్తం వధించి పడేస్తాం, పెద్ద లెక్క మనకు అని చెప్పారట అంతా. చెప్పిన తర్వాత విభీషణుడు మాత్రం అంత తేలిక కాదు. ఒక్క వానరుడు వచ్చి లంక మొత్తాన్ని కూడా గడగడలాడించి లంక తగలబెట్టిపోయాడు. రామచంద్రమూర్తి కనుక లంకలోకి అడుగు పెడితే మనం ఎవరం తగ్గం మిగలం, నువ్వెవరివి, నిన్ను పొగుడుతున్న వాడు కూడా ఉండదని చెప్పి విభీషణుడు చెప్పాడట. చెప్పి నీ సోదరుని కాబట్టి నీ హితం కోరి చెప్తున్నా అన్నట్ట. అవన్నీ ఎక్కలేదట్టండి రావణాసుడికి. ఇక దానిలే సభ వాడికి ముగిద్దాం అన్నట్ట. మరోజు సభ పెట్టాడు. మళ్ళీ విభీషణుడు వచ్చి అదే చెప్పాడు. చెప్పిన తర్వాత విభీషణుడు యొక్క మాటలు ఏమాత్రం రుచించకపోగా విభీషణుడి మీద ధర్మాత్ముడు కదండి, అటువంటి ధర్మాత్ముడు చెప్పే మాట రావణాసుడికి ఎందుకే చెవులకు ఎక్కుతాయండి. ఆ రోజు హితం కోరి చెప్తున్నా అన్నట్ట. 6 నెలలు అయిందట. కుంభకర్ణుడు నిద్రపోతే 6 నెలలకు లేస్తాడు. ఒక్కరోజు మేలుకుంటాడు, తింటాడు, తినవలసింది, మళ్ళీ 6 నెలలు పడుకుంటాడు. 6 నెలలు టైం అయిపోయింది, నిద్ర లేస్తున్నాడు కుంభకర్ణుడు. అప్పుడు కుంభకర్ణుడు కూడా చెప్పాలి, ఎందుకంటే యుద్ధంలో మనం ఆయన ఉపయోగించుకోవాలి కదా అని చెప్పేసి అని విభీషణుడికి ఎంత చెప్పినా ఆవిడ ఎంతల్లా రావణాసుడికి వ్యతిరేకంగా చెప్తున్నాడు. ధర్మమే కానీ వ్యతిరేకం. కుంభకర్ణుడు నిద్ర లేవగానే, కుంభకర్ణ నువ్వు నిద్రలో ఉన్నావు కాబట్టి 6 నెలల బట్టి నీకు చెప్పలేదు, రామచంద్రమూర్తి భార్య చాలా అందగత్తే, ఆమెను అపహరించి తీసుకొచ్చా, పెళ్లి చేసుకోమని ఎంతసేపు అడిగినా నాకు 10 నెలలైనా కూడా నాకు నువ్వు ఈ 6 నెలలు నిద్రపోయావు కదా, 6 నెలల ముందు మేలుకున్నావే ఒక్కరోజు, ఆ ఒక్కరోజు ఎందుకు చెప్పలేదంటే తీసుకొచ్చా సీతమ్మని అడుగుతున్నా, ఇవాళ రేపైనా భార్యగా ఒప్పుకోకపోతున్నా అనుకున్నా. భార్యగా ఒప్పుకోవడం పక్కన పెట్టు, ఆమె తరఫు ఒక దూత వచ్చాడు, వానరుడు తగలబెట్టాడు, మొత్తం పెద్ద ప్రమాదం జరగబోతోంది అని చెప్పి కుంభకర్ణుడు నిద్ర లేవగానే చెప్పాట. అప్పుడు అన్నట్ట కుంభకర్ణుడు, అన్నయ్య ఇంతకాలం నేను రామచంద్రమూర్తి చంపలేదు కదా, అదృష్టవంతుడు పో అన్నట్టు. ముందు కుంభకర్ణుడు నన్ను మాట అద్దట. కాబట్టి ఆయన నువ్వు సంతోషపడటమే నాకు కావాలి, నేను నీ వెంటే ఉంటా, నువ్వు సీతమ్మను పెళ్లి చేసుకోవాలి, రామచంద్రుడు గొప్ప చెప్పకూడదు, ఎవరన్నా వస్తే వాళ్ళని చంపాలి యుద్ధంలో, అంతే కదా, నీ కోరిక అదే కదా, రైట్, నేను నీతో పాటే ఉంటా అన్నట్టు. మరి విభీషణుడు వ్యతిరేకిస్తున్నాడు. కుంభకర్ణుడు
అనుసరిస్తున్నాడు. ఎందుకంటే రావణాసురుడు కుంభకర్ణుడు ఇద్దరు కూడా జయ విజయులు సనక సనందనాది మహర్షుల యొక్క శాపం వల్ల ఈ రాక్షస జన్మ ఎత్తిన వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరి బుద్ధి ఒక రకంగానే ఉంటుంది, అనుసరిస్తా అన్నట్ట. కుంభకర్ణుడు యొక్క సపోర్ట్ తీసుకున్నాడు. ఒకరోజు గడిచింది, కుంభకర్ణుడు మళ్ళీ నిద్రలో దారుకున్నాడు. రాత్రి నిద్ర ఒకరోజే మేల్కొండేది, నిద్రలో దారుకున్నాడు. అదైన తర్వాత కుంభకర్ణుడు భీకర గర్జన చేస్తున్నట్ట. విభీషణుడు చెప్తున్నాడు, నువ్వు చేసేది తప్పన్నయ్యా అని చెప్తుంటే విభీషణుడు ఒక మాట అన్నట్ట, రావణ అన్నయ్య, రామచంద్రమూర్తి యొక్క అగ్ని బాణాలు వచ్చి లంకను కనుక చుట్టుముడితే నువ్వు కాదు కదా, నీ సైన్యం కాదు కదా, నిన్ను పొగుడుతున్న వాళ్ళు ఎవరు మిగలరు పో అన్నట్ట. అప్పుడు ఇంకొకడే కనుక ఈ మాట మాట్లాడుంటే ఈ పాటికి చంపేసేవాడిని, విభీషణ నువ్వు తమ్ముడుగా తురుకున్నా అన్నట్ట. అన్నయ్య నా మాటలు నీకు రుచించట్లే, నేను వెళ్ళిపోతా అని చెప్పి తనతో పాటు 4 మంత్రులు ఉన్నారట. తన అనుయాయులు ఎప్పుడు 4 ఉంటారట, నమ్మకస్తులు. ఆ 4ని తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఒక మాట అన్నట్ట, అన్నయ్య నీకు స్వస్తిగాక, నీకు విజయం లభించుగాక. ఎందుకంటే అన్నయ్య కదా, నీ పట్ల ధర్మం లేదు, నీకైతే విజయం చేయకూడదు, అయినప్పటికీ నీకు నేను మంచి కలగాలని కోరుకుంటున్నాను వెళ్ళిపోయాటండి. వెళ్ళి ఆకాశ మండలంలో నిలబడి విభీషణుడు ఎక్కడైతే సముద్ర ఇవన్నీ కూడా సేనలు వచ్చినాయి, వానర సేన, రామలక్ష్మణులంతా సుగ్రీవుడు, జాంబవంతుడు, హనుమంతుడు అంతా వచ్చారో అక్కడికి వెళ్ళి ఆకాశంలో నిలబడి నేను రామచంద్రమూర్తి శరణు కోరుతున్నా అన్నట్ట విభీషణుడు. అనగానే సుగ్రీవుడు అన్నట్ట ఒక రాక్షస రాజు రావణాసుడు తమ్ముడు 4 సేనలతో 4 మంత్రులతో కలిసి ఆయుధాలు పట్టుకొచ్చి మనం చంపాలని చూస్తున్నాడు అన్నట్టు సుగ్రీవుడు. అనగానే వీళ్ళు అన్నారు, వెళ్ళనా తీసేయండి సార్, చంపనా వాళ్ళని అన్నారు ఈ వానరులు, తొందరపడకండి అన్నట్ట. అప్పుడు విభీషణుడు నేను శరణ కోరి వచ్చా అంటే ఏం చెయ్యాలి అని ఒక్కళ్ళు మీరు చెప్పండి. విభీషణుడు ఆకాశంలో ఉండి అడుగుతున్నాడు, మన శరణు కోరాడు. ఏమంటారంటే అంగదుడు ఒక మాట చెప్పాడు, శరభుడు ఒక మాట చెప్పాడు, జాంబవంతుడు ఒక మాట చెప్పాడు, మైందుడు ఒక మాట చెప్పాడు. ఇంతవరకు అందరి మాట్లాడినాడు. ఆంజనేయ స్వామి చెప్పమన్నాడు. వీళ్ళందరూ చెప్పిన మాటలు తప్పు, నాకు తెలుసు. దిస్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. అతని ముఖ కవళికలను బట్టి అతను మాట్లాడుతున్న దాంట్లో ఏ దోషము లేదు, ఎటువంటి మోసము లేదు. కాబట్టి విభీషణుడికి మనం శరణ ఇవ్వచ్చు అన్నట్ట ఆంజనేయ స్వామి వారు. రామచంద్రమూర్తి అన్నట్ట, అయ్యా నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను, అతనికి నేను శరణ ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నన్ను శరణు కోరి వచ్చిన వాళ్ళకి నేను ఎవరికి ఇవ్వకుండా ఉండలేను, అది రామావతార లక్షణం అన్నట్టుగా సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదాని తద్వ్రతం మమ. అదే నా వ్రతం. నన్ను శరణకు రామా, నువ్వు నాకు శరణను వస్తే విభీషణుడు కాదు రావణాసురుడు వచ్చి అడిగినప్పుడు దీన్ని ఇస్తా అన్నట్టండి. ఆ మాట వాల్మీకి మహర్షి చెప్పాడు. ఆనయేనం హరిశ్రేష్ఠ దత్తమస్య భయమయ విభీషణో వా సుగ్రీవా యదివా రావణ స్వయం. సాక్షాత్తు రావణాసురుడే వచ్చి రామచంద్ర నీ భార్య నేను నా లంకలో ఉంచాను తప్పని ఏ తప్పు చేయలేదయ్యా అని చెప్పి శరణ వేడితే నేను రావణాసురుని అతనికి మద్దతు ఇవ్వడానికి అతను కాపాడటానికి సిద్ధంగా ఉన్నా అన్నట్టు రామచంద్రమూర్తి. అప్పుడు అన్నట్టు సుగ్రీవుడు, నిజమే రామచంద్ర, ఆంజనేయ స్వామి పరిశీలించిన తర్వాత అంతకంటే పరీక్షించేవాడు ఎవరున్నారు ఈ లోకంలో? బుద్ధిమంతమహర్షుడు కదా. నాకు కూడా నిజమే అనిపిస్తుంది, విభీషణలో ఉన్నటువంటిదంతా కూడా మంచి బుద్ధే, కాబట్టి ఆయన శరణ ఇవ్వమని శరణిచ్చారు. విభీషణుడు అడిగాడు రామచంద్రమూర్తి, రావణాసురుడి దగ్గర ఉన్న సైన్యం ఎట్లాంటిది, అక్కడ లోపాలు ఏమిటి, ఏవి ఎట్లున్నాయి, మొత్తం విషయాలు తెలుసుకున్నారు. ఈ విభీషణ శరణాగతి దగ్గర రకరకాలు మాట్లాడుతుంటారు, అవన్నీ చెప్పడానికి సమయం లేదు, అది ధర్మబద్ధమే అని తేల్చారు మల్లా చంద్రశేఖర శాస్త్రి గురువు గారు. తర్వాత సముద్రం ఒడ్డున ఎట్లా వెళ్ళాలి, వారధి కట్టాలి, సేతువు బంధించాలి అని చెప్పి సేతువు ఎన్ని రోజుల్లో 5 రోజుల్లో సేతువు బంధించారటండి. పెద్ద ఎంత అండి, 100 యోజనాలు 100 యోజనాల పొడవు 10 యోజనాల వెడల్పు ఉన్నటువంటి సేతువును బంధించారు సముద్రం మీద. వానర సైన్యం అవతల ఒడ్డుకు వెళ్ళాలి. అప్పుడండి విభీషణుడు మంత్రులు సేతు పూర్తయిపోయింది, వానర సైన్యం అంతా లంక వైపు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత విభీషణుడు ఒక మాట చెప్పాట, తన ప్రక్కనే 4 నమ్మకస్తులు ఉన్నారు కదా, అనల, పనస, సంపాతి, ప్రమతి, మీరు 4 పక్షి రూపంలో వెళ్ళి రావణాసుడి యొక్క వ్యూహాలు ఏంటో చూసిరండి అన్నారట. వాళ్ళు చూసి వచ్చారట. ఈ లోపల సువేలా పర్వతం దగ్గర ఎప్పుడైతే అవతల ఒడ్డుకి వెళ్ళి సైన్యం అంతా ఉన్నారో సుగ్రీవుడికి ఆవేశం ఆగలేదట. నా రామచంద్రమూర్తి భార్య ఎత్తుకుపోయినటువంటి దుర్మార్గుడు రావణాసురుడు వీడా, కాబట్టి ఈ రావణాసురుడిని నేను వధిస్తా అని చెప్పి రావణాసురుడిని చంపడానికి ఒక్కసారిగా ఒక గంతేశాట. గంతేసి వెళ్ళాడు యుద్ధం చేయడానికి. రావణాసురుడితో యుద్ధం చేయబోయాడు. రావణాసురుడి మీద భీకర యుద్ధమే చేసిన సుగ్రీవుడు మాయని ప్రయోగించబోతున్నాడు. రావణాసురుడు ఒక్కసారిగా భయం పుట్టి గంతేసి సువేల పర్వతం మీదకి వచ్చాడు సుగ్రీవుడు. రామచంద్రుడు అన్నట్ట, ఎందుకు సుగ్రీవు అర్థం చేస్తావు, రావణాసురుడు మహామాయ,
ఆయన దగ్గర ఎన్నో మాయాశక్తులు ఉన్నాయి, నువ్వు ఆ రకంగా వెళ్ళావు, పొరపాటున మాయకు గురి చేసి నిన్ను ఏదైనా చేస్తుంటే కనుక మా పరిస్థితి ఏమయ్యేది, అందుకే నాకు చెప్పకుండా ఎవరు వెళ్ళకండి అక్కడికి, యుద్ధం ఏదైనా ఉందంటే నేను చెప్తాను, దాని ప్రకారం చేద్దాం అన్నారట. వచ్చి అందరు కూర్చున్నారు. అప్పుడట యుద్ధం ప్రారంభమైంది. ఇంద్రజిత్ ఏం చేశాడంటే రామలక్ష్మణుల ఇద్దరిని కూడా నాగపాశంతో బంధించాడు. మొదటి రోజు యుద్ధంలో నాగపాశంతో బంధించాడు రామలక్ష్మణులను. అప్పుడు ఆ బంధించబడి మూర్ఛపోయినట్టుగా ఉన్నటువంటి రామలక్ష్మణులను చూడమని రావణాసురుడు సీతమ్మని బాధ పెట్టాం అనమాట. రామలక్ష్మణ పని అయిపోయింది, ఇక నువ్వు నాకు భార్యగా అని అంటానికి త్రిజట అనే రాక్షసిని పుష్పక విమానంలో సీతమ్మకు తోడించి పంపిస్తే అక్కడికి వచ్చి చూసిందట. అయ్యో నా నాథుడు రామచంద్రమూర్తి ధనువులు జాలే విడిచాడే అంటే త్రిజట అన్నదట, అమ్మా నమ్మకమ్మా, నీ భర్తను చూడటానికి వచ్చాము, నీ భర్త కనుక నిజంగా ప్రాణంతో లేకపోతే మనం ఎక్కిన పుష్పక విమానం కదలదు, పుష్పక విమానం కదిలింది అంటే నీ భర్తకు ప్రాణాలు పోలేదు అది చెప్పంటే, ఓహో సాముద్రిక శాస్త్రం వాళ్ళు కూడా చిన్నప్పుడు నీకు సౌమంగళి లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నాయి, నీకు పరిపూర్ణమైన సౌమంగళి లక్షణాలు ఉన్నాయా అని అన్నారే, నిజంగా ఏంటి దిజట అన్నదట సీతమ్మ. గుండె ధైర్యం తెచ్చుకుంది. ఆ తర్వాత విషాదంతో ఆ నాగపాశంతో బంధించబడిన రామలక్ష్మణులు బాధపడుతుంటే చుట్టుప్రక్కల వాళ్ళకు జాంబవంతుడు ఓదార్స్తుంటే గరుత్మంతుడు వచ్చాడు, నాగపాశాలు బంధాలు తగ్గొట్టాట. రామలక్ష్మణులు విడిపడ్డారు. రెండో రోజు యుద్ధం, ఆ రోజే ధూమ్రాక్షుడు అనేవాడిని చంపేశారు వాళ్ళు, అయిపోయింది. రెండో రోజు యుద్ధంలో అకంపనుడు వచ్చాడు, ఆంజనేయ స్వామి వారు అకంపనుడు చంపేశాడు. అట్లా యుద్ధం నడుస్తోంది. ప్రహస్తుని పిలిచాడు, ప్రధానమంత్రిని పిలిచాడు. ఎవరు? రావణాసుడు. ప్రహస్తాయి నువ్వే వెళ్ళాలి, ప్రధానమంత్రి నీ సేనతో వెళ్ళాలి, వాళ్ళు మామూలుగా లేరు వానరసేన అంటే, రావణా నువ్వు విన్నావా, ఈ యుద్ధం ప్రారంభానికి ముందు ఒక మంత్రాంగ మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో నేనేమన్నా రామచంద్రమూర్తికి ఆ సీతమ్మను ఒప్పజెప్పబోయే ఈ గోలంతా ఎందుకంటే నువ్వు విన్నావా? వినలే. ఇప్పుడు చూడు, అయినా నీకు నేను అను శిష్యుడిని, నువ్వు చెప్పినట్టు వినాలి, యుద్ధానికి వెళ్తా అన్నట్టు. ప్రహస్తుడు వెళ్ళాడు, ఆయన నీలుడు చంపేశాట ప్రహస్తుడు ప్రధానమంత్రిని. ఆ రకంగా మహామహులందరిని చంపేసరికి రావణాసురుడితో యుద్ధం చేయడానికి రామచంద్రమూర్తి దిగాడు. మొదటి రోజు యుద్ధం, ఆ మొదటి రోజు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు అంటాట ఆ రామచంద్రమూర్తి రావణాసురుడిని చూసి, అహో దీప్తో అహో తేజ రావణో రాక్షసేశ్వర దేవదానవ విరాణం వపునైవం విధం భవేత్ అని రావణాసురుడి యొక్క ఆ అందాన్ని, శౌర్యాన్ని, విక్రమ సంపన్నత్వాన్ని పొగిడాడండి రామచంద్రమూర్తి. అంటే శత్రువైనా సరే మనం ఈరోజు ఎవరన్నా కనుక ఒక మనకి ఆపోనెంట్ ఉండేటైతే పొగిడితే కనుక ఆయన ముందులో ఆయన దగ్గర అని అంటాం. కానీ మనకు ఎదురుగా ఉన్న కౌంటర్ పార్ట్లో గొప్పదాన్ని మెచ్చుకోవాలనే విషయాన్ని రామచంద్రమూర్తి పాత్ర ద్వారా వాల్మీకి మహర్షి చెప్పారు. చెప్పి ఎంత తేజస్శాలి రావణాసురుడు, దేవదానవులు ఇంత శరీర దారుఢ్యము ఎవరికి ఉండదు, ఎంత తేజస్సుంది, ఈ దుర్మార్గుడు ఇతరుల భార్యను అపహరించేటువంటి ఒక దుర్మార్గపు బుద్ధి లేకపోతే సాక్షాత్ దేవేంద్రుడిలాగా పరిపాలిస్తాడు, అంత గొప్ప పరాక్రమవంతుడు శౌర్యవంతుడు అని చెప్పి రావణాసురుడు రామచంద్రమూర్తి పొగిడాడు. ఆ తర్వాత లక్ష్మణుడు అన్నట్ట, అన్నయ్య ఈ రావణాసురుడితో నేను యుద్ధం చేయాలనుకుంటున్నా అన్నయ్య అంటే, మామూలు వాడు కాదురా, మహామాయగాడు రావణాసురుడు, అతనితో యుద్ధం చేయాలంటే ముందు నీ చూపులతో, నీ ధనుస్సుతో నిన్ను నువ్వు రక్షించుకుంటూ యుద్ధం చేయన్నట్ట. యుద్ధం చేశాట. లక్ష్మణస్వామి ఏం చేశాడు, రావణాసురుడి యొక్క ధనుసు విరగొట్టాట. విరగొట్టడంతో రావణాసురుడికి ఒళ్ళు మండిపోయింది. ఒక్కసారిగా శక్తి ఆయుధం ఉంది ఆయన దగ్గర. 2 రకాల శక్తులు ఉన్నాయండి, గుర్తుపెట్టుకోవాలి. ఒక శక్తి అనేది బ్రహ్మదత్తం, బ్రహ్మ ద్వారా వచ్చింది. ఆ శక్తి అని ఆయుధాన్ని ఇసిరేశాట లక్ష్మణ స్వామి మీదకి, గుండెల మీదకు ఇసిరేసిన తర్వాత మూర్ఛపోయాట లక్ష్మణ స్వామి. అప్పుడు బ్రహ్మదత్తమైన ఆ శక్తి ఆయుధం వక్షస్థలానికి తగలగానే ఒక్కసారి మూర్ఛపోయిన లక్ష్మణ స్వామికి ఆ బ్రహ్మ యొక్క అనుగ్రహం వల్ల వచ్చినటువంటి శక్తి కాబట్టి దాని స్పర్శ తగలగానే లక్ష్మణస్వామి బ్రహ్మతత్వాన్ని ఉపాసించాట. దాని స్వస్వరూప అనుసంధానం అన్నారు. ఆ స్వస్వరూప అనుసంధానం అంటే ఆత్మజ్ఞానంలో ఆ బ్రహ్మతత్వంతో మిళితం కావటం. ఆ రకంగా తాను కాపాడుకున్నాడు. అప్పుడు ఆ బ్రహ్మదత్వం వల్ల వచ్చినటువంటి శక్తి ఆయుధం వృధా అయిపోయింది. లక్ష్మణస్వామిని పట్టుకొని శక్తి ఆయుధంతో చంపాలని ప్రయత్నిస్తాడా ఈ రావణాసురుడు అని చెప్పి కోపం వచ్చి రామచంద్రమూర్తి ఏం చేశాడంటే బాగా కోపంతో రావణాసురుడు గుర్రాలను చంపాట, రథాన్ని ఎరగొట్టాడు, ఆ సారథిని చంపాడు. అప్పుడు అన్నట రాముడు, రథం పోయింది, గుర్రాలు పోయినాయి, సారథి పోయాడు, రావణుడు ఒక్కడే ఉన్నాడు. రామచంద్రమూర్తి చంపొచ్చు కదండి, రావణాసురుడు దొరికాడు కదా. రావణ అలసిపోయావు నాతో యుద్ధంలో, రథం లేదు, సారథి లేడు, గుర్రాలు లేవు, ఇప్పుడు చంపకూడదు, నేను వెళ్ళిపో రేపు రా అన్నట రామచంద్రమూర్తి. వెళ్ళిపోయాట. ఆయన వెళ్ళి ఒకటే బాధట, రామచంద్రుడు నన్ను పరాభవిస్తాడా అని చెప్పేసని నాకు ఇంత
అవమానం జరిగిందా? అప్పుడు శాపాలన్నీ గుర్తొచ్చినాయట రావణాసుడికి. నువ్వు ఏమేం చేస్తే ఏమేం జరుగుతుంది, ఆ వేదవతి ఏ రకంగా శపించింది, ఒక స్త్రీమూర్తి జానకిగానే వచ్చి చంపుతా, నిన్ను చంపడానికి కారణం అవుతా అన్నది, అవన్నీ గుర్తొచ్చినాయి. అవన్నీ తలుచుకొని బాధపడుతున్నాడు. బాధపడుతుంటే అప్పుడు గుర్తొచ్చిందట, ఈ జరిగిన పరాభవం తీర్చుకోవాలంటే ఎవరికి చెప్పుకోవాలండి? తమ్ముడు తోబుట్టు తప్ప ఎవరు లేరు. విభీషణుడు అవతల పార్టీలోకి వెళ్ళాడు, ఇంకొక్కడే ఉన్నాడు. ఎవరు? కుంభకర్ణుడు. ఆయన నిద్రపోయి ఎన్నాళ్ళైంది? వారం. ఎన్నాళ్ళకి లేస్తాడు? ఇంకా 5 నెలల 20 రోజులకి లేస్తాడు. కాబట్టి బలవంతంగా లేపండి రా అన్నాడు కుంభకర్ణుడు. లేపారట. ఏంటన్నయ్యా? ఏం లేదు, నాకు చాలా పరాభవం జరిగింది, నా ధనస్సు విరగొట్టాడు లక్ష్మణుడు, నేను శక్తిని విసిరేసా, శక్తిని కాస్త దాన్ని ఉపాసించి దాని ద్వారా తనకున్నటువంటి శక్తి మొత్తం విశల్యుడై అని చెప్పారు పదం, అంటే దాని యొక్క బంధం నుంచి బయటకు వచ్చేసాడు లక్ష్మణ స్వామి. కాబట్టి ఇప్పుడు నాకున్న శక్తి ఆయుధాలు రెండింటిలో ఒకటి వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, అన్నయ్య నీకెందుకు యుద్ధంకి వెళ్ళమంటావు, అంతేగా నన్ను వెళ్ళు అన్నాడు. కుంభకర్ణుడు యుద్ధానికి వచ్చానట. రామా, వచ్చింది ఎవరు? నేను. నా దగ్గర ఉంది ఏంటి ఆయుధం? ముద్గరం. ఆ ముద్గరంతో సకల సైన్యాన్ని చంపగలుగుతా. నేను ఎవరిని అనుకున్నావు? నీ చేత చంపబడిన కబద్ధుడు విరాధుడు అనుకున్నావా? అటువంటి కుంభకర్ణ అన్నట. ఓహో, నువ్వు కుంభకర్ణ అనట. వేసాట బాణం, నోటి నిండా బాణాలు పెట్టాడు. మొత్తం మీద కుంభకర్ణుడి శిరస్సు నరికేశాట రామచంద్రమూర్తి. అయిపోయింది. సో కుంభకర్ణుడు అయిపోయాడు. కుంభకర్ణుడు అయిన తర్వాత రావణాసుడికి మిగిలింది ఎవరంటే ఇంద్రజిత్తు, తన కుమారుడు మాయావి. ఆ మాయావిని పంపించాడు బ్రహ్మాస్త్రం వేయమని. వెళ్ళాడు. బ్రహ్మాస్త్రంతో యుద్ధం చేయడానికి బాగా ప్రయత్నించాడు. అప్పుడు అందరినీ బ్రహ్మాస్త్రం వేసి మూర్ఛపోయి చేశారట. చేసి అందరూ మూర్ఛపోయి పడిపోయారు. బ్రహ్మాస్త్రం పనిచేయండి 3 మీద. ఒకటి ఆంజనేయుడు, విభీషణుడు, ధర్మాత్ముడు, 3వ జాంబవంతుడు. ఆ యుద్ధరంగంలో మూర్ఛ పొందిన వాళ్ళు జాంబవంతుడు ఉన్నాడు. పైన తిరుగుతున్న వాడు మాత్రం ఆంజనేయుడు, విభీషణుడు. వాళ్ళిద్దరు తిరుగుతున్నారు. ఇంతమంది మూర్ఛ చెందారు కదా, ఏంటి పరిస్థితి? ఇంతమంది మూర్ఛిల్లారు, జాంబవంతుడు ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ వెళ్ళి, తాత జాంబవంత అన్నాడు. నాయన విభీషణ నువ్వేనా అంటే, అవును తాత అంటే, ఆంజనేయుడు బ్రతికున్నాడా అంటే, ఏంటి తాత, రాముడు బ్రతికున్నాడా, సుగ్రీవుడు బ్రతికున్నాడా, లక్ష్మణుడు బ్రతికున్నాడా, నీకు అవసరం లేదా? నీకు మాట్లాడితే ఆ వానరుడైన ఆంజనేయుడే కావాలా? ఏంటి పక్షపాతం అంటే, విభీషణ అస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం హనుమదుర్జిత ప్రాణే జీవంతోపి మృతావయం. ఆంజనేయుడు బ్రతికుంటే సైన్యం మొత్తం చచ్చిపోయినా కూడా బ్రతికిస్తాడు. ఆంజనేయుడు చచ్చిపోతే సైన్యం మొత్తం బ్రతికున్నా కూడా చచ్చిపోతుంది. కాబట్టి ఆంజనేయుడు అందరికీ కూడా ప్రాణదాత అని చెప్పి ఒక పని చేయి, ఈ పడిపోయినటువంటి శక్తాయుధం వల్ల పడిపోయారే, బ్రహ్మాస్త్రం వల్ల పడిపోయారే, ఈ సైన్యం మొత్తం కూడా మూర్చిపోయి ఉన్నారు కదా, నువ్వు ఒక పని చేయి, హిమాలయాలు దాటి ద్రోణ పర్వతం వెళ్ళి అక్కడ నేను చెప్పే విశల్యకరణి, సువర్ణకరణి, మృత సంజీవని, సంధానకరణి అనేటువంటి ఔషధులున్న పర్వతం ఆ మొక్కలు తీసుకురా అన్నట్ట. ఆంజనేయ స్వామి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయనకు ఆ మొక్కలు ఎక్కడ ఉన్నాయి గుర్తుపట్టలేక, ఇదంతా ఎందుకు గొడవ, ఆ ద్రోణ పర్వతం మీద శిఖరం మొత్తం కట్టుకొస్తే పోయని చెప్పి మొత్తం శిఖరం పట్టుకొచ్చాట. ఆ శిఖరం మీద ఉన్నటువంటి మొక్కల వాసన ఆయన గమనించి వాటి వాసన చూపిస్తే వానరులంతా బతికొచ్చారు. ఆ విధంగా ఆ సంజీవని పర్వతం మీద ఉన్నటువంటి ఔషధుల ద్వారా మొట్టమొదటిసారి వానర సైన్యాన్ని బతికించారు. రామలక్ష్మణులు కూడా మూర్ఛ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఇంద్రజిత్తు నికుంభిల హోమం చేయడానికి వెళ్ళాడు. అదొక్కటే మార్గం. ఆ హోమం చేస్తే కనుక ఎవరు ఇంద్రజిత్తును చంపలేరు. కానీ అక్కడ లక్ష్మణుడు వెళ్ళాడు, విభీషణుడు పట్టుకెళ్ళాడు. ఇంద్రజిత్తు కానీ నికుంభిల హోమం అనే దాన్ని చెడగొట్టారు, పక్కనపరిచారు. ఇక మార్గం లేదు. లక్ష్మణ స్వామి చేతిలో ఇంద్రజిత్తు చనిపోయే సమయం వచ్చింది. ఆ సమయంలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడండి. దానికి సమాధానం చెప్పాడు. నేను రాక్షస జాతిలో పుట్టా ఇంద్రజిత్, కానీ నేను ధర్మం పట్ల ఉన్నాను. రాక్షస ప్రకృతి కాదు నాది. నేను సత్యమైన ప్రధానుణ్ణి. కాబట్టి ఇతరుల భార్యను ఎత్తుకురావటం, దుర్మార్గపు చేష్టలని అన్నయ్య ఏదైతే చేశాడో మీ నాన్న, వాటికి నేను వ్యతిరేకిని అని చెప్పాట. ఇక లక్ష్మణ స్వామికి ఇంద్రజిత్తులకు మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. చివరికి ఎంతకు చచ్చిపోవటం లేదు ఇంద్రజిత్తు. దానికి చెప్పాటండి, ఒక ధనస్సు బాణం ఎక్కపెట్టి లక్ష్మణో వాక్యం అర్థ సాధకమాత్మన ధర్మాత్మ సత్యసంధజ్య రామో దాసరథి పౌరుషేచ ప్రతిద్వంద్వ సరైనం జహిరావణిం అని ఒక మంత్రం చదివి, ఆ మంత్రం యొక్క అర్థం ఏంటంటే స్మరణ. దశరథ కుమారుడైన రామచంద్రమూర్తి కనుక సత్యప్రజ్ఞ ప్రతిజ్ఞాశాలయ్యి, ధర్మ ప్రభు అయ్యి, అప్రతహిత పరాక్రమశాలి కనుక అయినట్లయితే, ఓ శరమా, ఓ బాణమా, నువ్వు వెళ్ళి రావణాసుడు కుమారుడిని ఇంద్రజిత్తును సంహరించు అనగానే వెళ్ళి సంహరించేసిందట. అంటే రామచంద్రమూర్తి
సత్యసంధుడు కాదనలేరుగా, సత్యపరాక్రముడు కాదని ఎవరంటారండి? ధర్మాత్ముడు కాదని ఎవరంటారండి? పరాక్రమశాలి కాదని ఎవరంటారు? సత్యపరాక్రమం అది. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచేవే అది ఆయన ఎవరంటారు? విశ్వామిత్రుడు అంటాడు. అడుగు ఆయన వశిష్ఠ మహర్షిని. ఆ సత్యపరాక్రమణైన రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం నిజం కాబట్టి ఈ బాణం వెళ్ళేసి సంహరించింది ఇంద్రజిత్తుని. ఇంద్రజిత్తు చనిపోయాడు. అప్పుడు ఇక మార్గం లేక ఇక ఒకటి ఉందండి, మూల సైన్యం అని ఒక సైన్యం ఉంది. దాన్ని రామచంద్రమూర్తి మొత్తం చంపేశాడు. అది చంపగానే మూల సైన్యాన్ని చంపుతాడా? ఆ సందర్భంలో విభీషణుడు ని చంపాలని చెప్పి రావణాసుడు ప్రయత్నించాడు. రావణాసుడు విభీషణుడు నా తమ్ముడిని చంపాలని ప్రయత్నిస్తే తన తమ్ముడిని లక్ష్మణుడు అడ్డుపోయాట. లక్ష్మణ నా తమ్ముడిని చంపుదాం, ఎవరన్నా దుర్మార్గుడు ఆలోచన చూడండి. తన తమ్ముడిని చంపుదామని ఆలోచిస్తున్నటువంటి రావణాసురుడుని అడ్డుపోయి కాపాడినవాడు లక్ష్మణుడు. అయితే లక్ష్మణుడి మీద కోపం వచ్చి లక్ష్మణుడి మీద శక్తి ఆయుధం ప్రయోగించాటండి. ఇదేంటంటే మొదటి శక్తి ఆయుధం ఏంటంటే బ్రహ్మగారు ఇచ్చింది. రెండో శక్తి ఆయుధం ఏంటంటే రావణాసురుడికి తన మామగారైన మయుడు పెళ్లి సమయంలో ఇచ్చాట ఈ ఆయుధాన్ని. ఆ ఆయుధాన్ని ఇక్కడ లక్ష్మణ స్వామిని ప్రయోగించాడు. ప్రయోగించగానే వెంటనే నా తమ్ముడి మీద శక్తి ఆయుధం ప్రయోగిస్తావా రావణ అని చెప్పి రావణాసురుని ప్రక్కన పెట్టి తమ్ముడు బ్రతకాలగా ముందు ఆ శక్తి ఆయుధాన్ని ప్రార్థించాట. ఏమని? రామచంద్రమూర్తి, ఓ శక్తి నా తమ్ముడి దగ్గరికి వెళ్ళకు, నా తమ్ముడిని సంహరించకు అని చెప్పాట. ఎంతో వేడుకున్నాడు. కానీ యుద్ధం ఆ శక్తి అయితే వెళ్ళి లక్ష్మణస్వామి మీదకి వెళ్ళింది. రాముడు ఏం చేశాడు? రావణాసురుడి మీద బాణాలు వేశాడు, కొట్టాడు. అప్పుడు రావణాసురుడు ఆ లక్ష్మణస్వామి మూర్ఛపోయినటువంటి సందర్భంలో వచ్చిన కోపం మామూలు కోపం అండి, వీర ప్రతాపం చూపించాడు రామచంద్రమూర్తి. ఆ వీర ప్రతాపంతో వేసిన బాణ ధాటికి గాలికి కనుక మేఘాలు కొట్టుకోపోయినట్టుగా రావణాసురుడు పారిపోయాట లంకలో. యుద్ధరంగం నుంచి పారిపోయి ఆ సమయంలో రక్తసిక్తమై పడినటువంటి లక్ష్మణ స్వామి దగ్గరకు వచ్చాట, ఏడిచాట రామచంద్రమూర్తి. ఆ సంఘటన కనుక చెప్తే నిజంగా ఉపన్యాసం చెప్పేవాడికి కంటి వెంట నీళ్ళు వస్తాయి. అటువంటి లక్ష్మణస్వామి కోసం విలపిస్తున్నటువంటి ఆ రామచంద్రమూర్తిని సుషేనుడు, వైద్యుడు ఎవరైతే ఉన్నాడో వానర వైద్యుడు, రామా ఏం కాలేదయ్యా లక్ష్మణుడు ముందు అని చెప్పి ఆ కృత సంజీవన పర్వతంలో ఉన్న మొక్కల వాసన చూపిస్తే లక్ష్మణుడు బ్రతికాట. బ్రతికిన తర్వాత రావణ యుద్ధం భయంకరంగా జరిగింది. ఇక భయంకరంగా జరుగుతుంటే ఈ యుద్ధంలో రావణుడి వధ కాకలేదు అని చెప్పి దేవేంద్రుడు తన రథాన్ని తన యొక్క సారథి అయినటువంటి మాతల్ని పంపించాడు. వచ్చాడు, రథం ఇస్తే రామచంద్రమూర్తి ఏం చేశాడంటే మాతలి ఆ ఎక్కిన రథం చుట్టూ ప్రదక్షిణ చేశాక రామచంద్రమూర్తి రథం ఎక్కాడు. అంతవరకు నేల మీద రాముడు, రథం మీద రావణాసురుడు. ఇప్పుడు ఇద్దరు రథం మీద ఉన్నారు, యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తూ బాణాలు వేస్తుంటే ఎన్ని బాణాలు వేసినా కూడా రావణాసురుడి యొక్క తల తెగుతోంది, తిరిగి మళ్ళీ వస్తోంది. ఆ రకంగా 100 సారి శిరస్సులు తెప్పటం, మళ్ళీ వచ్చి కలవటం అట్లా చేస్తూ ఉంటే అగస్త్య మహర్షి వచ్చాట గగనమండలం నుంచి. యుద్ధం ముగించాలి, రావణాసురుడు వధించబడాలని. తతో యుద్ధ ప్రశాంతం సమరే చితయాసితం రావణం జగతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం రశ్మిమంతం సముద్యంతం దేవాసు నమస్కృతం భుజేశ్వరంతం భాస్కరం భువనేశ్వరం అదంతా బోధించాడు. బోధించి రామా సమయం సమీపించింది, 3 సార్లు యాదించు హృదయం చదువు, సూర్యమండలంలో ఉన్నటువంటి విష్ణుతత్వ శక్తిని ఆ చైతన్యాన్ని ఉపాసించు, రావణుడు వధ అయిపోతుందన్నట్ట అని రావణుడు ప్రయత్నించాడు. రామచంద్రమూర్తి రావణాసురుడు చంపాలని ప్రయత్నించాడు. కానీ మొట్టమొదట కుండలాలు తింపేశాట. తర్వాత శిరస్సు భూమి మీద తెగి పడేట్టు చేశాడు. శిరస్సు మళ్ళీ ఎత్తుకుంటుంది, మళ్ళీ తింపాడు, మళ్ళీ 100 సార్లు అయింది. అప్పుడు అనుకున్నాడు రామచంద్రమూర్తి, ఏమిటి నేను ఎంతోమంది కబంధుడు, దండకారణ్యంలో విరాధుడు ఇటువంటి వాళ్ళని చంపానే, ఈ బాణం వల్ల రావణాసురుని ఎందుకు చంపలేకపోతున్నాను అనుకుంటే అప్పుడు మాటలు అన్నట్ట, రామా నువ్వు ఏంటయ్యా సర్వజ్ఞుడు, నువ్వు ఎందుకు నిన్ను మర్చిపోతున్నావు అనగానే అప్పుడు గుర్తు తెచ్చుకున్నట్ట. అరణ్యవాసంలో ఆయన వస్తూ ఉంటే అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు అగస్త్య మహర్షి ఒక ఆయుధాన్ని ఇచ్చాడు, రావణ వధకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఆ అస్త్రం తీయటం మర్చిపోయాడు. ఆ రామచంద్రమూర్తి దాన్ని తీసుకొని యం తస్మై ప్రదహత్పాదాత్ అగస్త్యో భగవాన్ ఋషి బ్రహ్మదత్తం మహత్వానం అమోఘం వీర్యవాన్ వేద ప్రోక్తేన విధినా సందధే కాముకే బలి అని దాన్ని ఆగర్షించినటువంటి బ్రహ్మదత్తమైనటువంటి బాణాన్ని వేదప్రోక్త విధానంతో సంధానం చేసి వదిలిపెడితే దానికి ఒక్కసారిగా రావణుడి యొక్క హృదయం ఛేదించబడి భూమి మీద పడిపోయాడు. రావణ వధ అయిపోయింది. అంత తపోబల సంపన్నుడు రావణుడు వధించడం కోసం
రామచంద్రమూర్తి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి మానవుడిగా ఉన్నప్పుడు మాత్రమే తగినటువంటి ఉపాసన తపసిద్ధి పొంది ఆ సిద్ధి పొందిన రామచంద్రమూర్తి ఈ రకంగా రావణాసుని వధించాడు. వెంటనే విభీషణుడు గెలిపించాట, ఏడ్చాట. భార్య మందోదర వచ్చిందట. వచ్చి తత్వజ్ఞురాలు కాబట్టి రామచంద్రమూర్తి భయపడుతున్నట్ట. తల్లి మహాసాధ్వి మందోదర ఏం చేస్తుందో అని. కానీ మందోదర వచ్చిందట, రామ నువ్వు ధర్మాన్ని అధర్మానికి మధ్య భేదాన్ని గుర్తించి ఎవరి కర్మకి వాళ్ళ ఫలితాన్ని ఇచ్చేవాడివయ్యాను మహానుభావుడివి. నా భర్త దుర్మార్గుడు, బ్రహ్మ వల్ల వరం పొంది ఆ వరాన్ని లోక కళ్యాణం కోసం కాకుండా తన సౌఖ్యం కోసం ఉపయోగించి ఇంద్రియాలకు లోలుడయ్యాడు. ఆ ఇంద్రియ లోలత్వమే అతని యొక్క చావుకు కారణమైంది రామ అన్నదటండి మందోదరి. అయిపోయింది, నేను అగ్ని సంస్కారం చేయనన్నట్టు విభీషణుడు. విభీషణ, శరీరం పడిపోయిన తర్వాత నీ శత్రుత్వాలు ఉండవు. ఇక శత్రుత్వం ఎప్పుడు బ్రతికున్నంతసేపే. శరీరం కూడా పోయిన తర్వాత ఇంకేంటయ్యా నీ శత్రుత్వం? మీ అన్నగారికి సంస్కారాలు చేయతే విభీషణ సంస్కారం చేశాట. ఆ తర్వాత తిరుగు ప్రయాణం కావాలి, ఎట్లా అన్నారు. విభీషణుడు పుష్ప విమానం కుబేరు నుంచి కొట్టుకొచ్చిన పుష్పక విమానం ఉంది కదా, అది ఎక్కారు. వానరులు కూడా ఎక్కారు. కిష్కింధ వెళ్ళారు. అక్కడ వానర యొక్క స్త్రీలను చేర్చుకున్నారు. అగస్త్య భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడి నుంచి ముందుగా ఆంజనేయ స్వామి వారు నందిగ్రామం పంపించారు. నందిగ్రామం వెళ్ళగానే ఆయన పాదాక్షలు తొడిగాట లక్ష్మణ భరతుడు. వెంటనే పట్టాభిషేకం చేయడానికని అంతా కూడా సిద్ధమైంది. పట్టాభిషేకం మహానుభావులు పెద్దవాళ్ళ సమక్షంలో పట్టాభిషేకం జరిగింది. అందులో మధ్యలో రామేశ్వరంలో రామలింగ ప్రతిష్ఠ కూడా చేశారు రామచంద్రమూర్తి. అక్కడ ఇదో కథలు ఉంటాయి. సీతమ్మ వారి కాశీ నుంచి ఆ లింగానాటం లేకపోతే సైకత లింగాన్ని తయారు చేసిందని. అవన్నీ కూడా సమయం ఉంది, 27 నిమిషాలు అయింది కాబట్టి ఒక 3 నిమిషాలు ముగిస్తా. దేవేంద్రుడు వసువులకైతే దేవేంద్రుడు పట్టాభిషేకం చేశారు ఇంద్ర పదవిని. అట్ట రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేశారు మహానుభావులు. తతస్తత్పయతో బుద్ధో వశిష్ఠో బ్రాహ్మణై సహ రామం రత్నమయే పీఠే ససీతం సన్నివేశయతు వశిష్ఠో విజయశ్చైవ జాబాలిధకస్పః కాచాయనో గౌతమశ్చ వామదేవస్త్వైవ చ అని చెప్పి చాలామంది మహానుభావులంతా ఉండి చేశారు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఏం చేశాడంటే వైవస్వత మానవు దగ్గర నుంచి మొదలుకొని ఈ ఇక్ష్వాకు వంశంలో రాజులందరికీ కూడా రత్నమయమైనటువంటి కిరీటం ఏదైతే రాజులంతా పొదుగుతారో గ్రహిస్తారో పట్టాభిషేకం నాడు అదే కిరీటాన్ని తీసుకొచ్చి వశిష్ఠ మహర్షి కులగురువు వాళ్ళ యొక్క వంశ గురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి కిరీటం తొడిగారు. అయిపోయింది, పూర్తిగా పట్టాభిషేకం అయిపోయింది. విభీషణుడు ఏమో రామానుగ్రహం వల్ల విభీషణుడుకు అయితే మధ్య చెప్తూ ఒక మాట అండి. ఆకాశంలో ఉన్న ఆ విభీషణుడిని సుగ్రీవుడు వద్దన్నాడు. ఎవరు వద్దన్నారు? ఆంజనేయుడు తీసుకోమన్నాడు. కిందకి రాగానే శరణు అన్నాడు విభీషణుడు. రాముడు అన్నాడు, విభీషణ నేను మీ అన్నగారిని సకుటుంబ సపరివార సమేతంగా చంపిన తర్వాత నీకు రాజ్యాభిషేకం చేస్తా అన్నాడు. అన్నట్టుగానే అక్కడికక్కడే సముద్రపు నీళ్ళు తెప్పట్టే లక్ష్మణ స్వామికి ఇచ్చాట, అభిషేకం చేశాట. ఆనాడే యుద్ధానికి ముందు సముద్రపు ఆవలి ఒడ్డునే విభీషణుడికి లంకారాజ్య పట్టాభిషేకం అయింది. నిజంగా అమల్లోకి వచ్చింది రావణ వధ తర్వాత. విభీషణుడు లంక అధిపతి అయ్యాడు రామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల. సస్యశ్యామలంగా నెలకు 3 వానళ్ళు కురిసేనురా, బంగారు పంటలు పండేనురా అని సినిమాలో పాట ఉంది. నిజంగా అదే జరిగిందట. కొన్ని వేల సంవత్సరాలు, దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానికి అన్నట్టుగా 11,000 సంవత్సరాలు పరిపాలించారు. ఇటువంటి రామాయణ గాథ శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుష్ చందతి రామస్య హృదయం చేమం సర్వమక్లిష్టకర్మణః శృణోతి య ఇదం కావ్యం పురా వాల్మీకినా కృతం శ్రద్ధానోదిత క్రోధో దుర్గాణ్యతి తరత్యసౌ కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రీశ్చ ముఖ్య సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిజార్థ సిద్ధిం ఆయుష్యమారోగ్యకరం శస్యం సౌభ్రాతృకం బుద్ధికరం శుభంచ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరం వృద్ధికామైః అని శ్రీమద్ రామాయణ కావ్యాన్ని చదివినా విన్నా రామచంద్రమూర్తి సంతోషిస్తాడు. శ్రీరామచంద్రుడు అంటే మానవుడు కాదండి. రామాయణ కథ వరకు మానవుడు, రావణ వధ వరకు మానవుడే. కానీ సాక్షాత్తు సనాతనుడైనటువంటి శ్రీ మహావిష్ణువే రాముడుగా దిగి వచ్చాడు. కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి, సుఖము, ఆయుష్, ఆరోగ్యము, సమస్త భాగ్యములు కూడా రామానుగ్రహం వల్ల లభిస్తాయి. నియమంగా శ్రద్ధగా అసూయ లేకుండా వైషమ్యరహితంగా ఈ రామాయణం పఠించాలని చెప్పి పెద్దలు చెప్తుంటారు. అటువంటి రామాయణ కావ్యం ఈ 4 రోజులు జరిగినటువంటి ఉపన్యాసాల యొక్క సారం మొత్తం కూడా మిమ్మల్ని నన్ను అందరినీ కూడా మనకు స్వస్తి కలిగించుగాక అని చెప్పి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ అవకాశాన్ని సోమశేఖర్ శర్మ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నిశ్శబ్దంగా ఇంతమంది పెద్దలు అభిముఖంగా కూర్చొని విన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతాపూర్వక వందనాలు సమర్పిస్తూ ఈ మాటలు ఇంతటితో ఈ పూట స్వస్తి.